జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 11 మంది విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులే తాగునీటిలో పాయిజన్ కలిపారని అనుమానించారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే కారణం ఉండొచ్చన్నారు. సంబంధిత ఉపాధ్యాయులపై శాఖపరమైన చర్యలకు ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే ఉపాధ్యాయులను వివరణ కోరగా వారు పొంతన లేని సమాధానాలతో దాటవేశారు. విద్యార్థులు చెప్పిన విషయాలపై టీచర్స్ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పిల్లల అభిప్రాయం మేరకు ఈ టీచర్స్ గ్రూప్ తగాదాలతో పిల్లలను బలి చేసేటువంటి కార్యక్రమము చేసిండ్రనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పిల్లలు గతంలో కూడా పిల్లలను వేధించడం, వెంకటనారాయణ మధ్యలో అదేవిధంగా ఇంకా వీళ్ళ టీచర్స్ మధ్యలో కూడా చిన్న చిన్న డిస్కషన్స్ కూడా గతంలో జరిగినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ఛార్జీలు పెంచి అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ప్రత్యేకమైన దృష్టి కలెక్టర్లు అదేవిధంగా ఒక్కొక్క హాస్టల్కు ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి పిల్లల చదువులు హాస్టల్లో ఉన్నటువంటి మరి హీట్ వాటర్ కానీ అదేవిధంగా వాటర్ ప్లాంట్ కానీ డోర్స్, విండోస్, ఫ్లోరింగ్ ఇంకా ఎన్ని సమస్యలున్నా తక్షణమే తీర్చే విధంగా జిల్లాలో మరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో నిన్న ఇన్సిడెంట్కి ఇప్పుడే అందరు పిల్లలతో ఇంటరాక్ట్ చేసిన తర్వాత వాట్ వీ ఫౌండ్ కి ఇంటర్నల్గా డిస్ప్యూట్ ఉంటుంది బేసికల్లీ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్కి. సో ఇలాగే ఇష్యూస్ యాక్చువల్గా ఇది చాలా కండెమ్నబుల్ ఇష్యూసా, ఇది ఇలాగే ఇష్యూస్ చేస్తే మనం డెఫినెట్లీ ఆ పర్సన్స్కి మనం ఇక్కడ నుంచి తీసేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2 డెఫినెట్లీ కేస్ ఫైల్ కూడా చేస్తాం. ఒక ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మన రిమాండ్లో కూడా పెడదాం. సిమిలర్లీ ఇలాగే ఇన్సిడెంట్ షుడ్ నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడే నేను ఎస్పీ గారు ఇప్పుడే డిస్కస్ చేశాం. సో ఇప్పుడు మనం ప్రతి హాస్టల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ మనం ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ నా ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, ఒక స్పెషల్ ఆఫీసర్ సిమిలర్గా ఒక పోలీస్ నుంచి కూడా ఒక ఆఫీసర్ వెళ్తారు, అందరు స్టూడెంట్స్తో మాట్లాడతారు. అండ్ సో దట్ ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో వెళ్తాం. సో అక్కడ మాట్లాడిన తర్వాత ఎనీ ఇష్యూస్ ఉంటే మన నోటీస్లో పెడతారు విదౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఇంతకుముందు ఈ బిల్డింగ్ వేరే ప్లేస్లో ఉంది, అది మనం అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసాం. సో అది మనం మిగతా కూడా ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్కి చాలా అవసరం ఉంది, అది కూడా మనం చేస్తాం. కానీ పాతది బిల్డింగ్ చూస్తే ఇప్పుడే కొంచెం అదే కంపేర్ చేస్తే కొంచెం మంచి ఉంది, కానీ డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేయాలి, దాట్ ఆల్సో మనం పెడతాం. ఈ ఘటనపై ఎమ్మెల్యే సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఇది కావాలని చేసిన ఘటనగా ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఉపాధ్యాయ వృత్తికే కలంకరం తెచ్చే విధంగా ఉపాధ్యాయులు చేసినటువంటి ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. సందీప్, ఉపాధ్యాయుల మధ్యన విభేదాలతో విద్యార్థుల ప్రాణాలతోటే చెలగాటమాట. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. గురువులకు ఎంతో ప్రాముఖ్యత, ఎంతో ప్రియారిటీ ఇచ్చి ఎంతో దైవం లెక్క చూపించే గురువులు విద్యార్థుల పట్ల ఎవరు ప్రవర్తించని విధంగా ప్రవర్తించినటువంటి తీరు అయితే తల్లిదండ్రులు కలిసివేస్తుంది. ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. భూపాలపల్లి జిల్లా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత ఆహారంతో నిన్న 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 11 మంది స్టూడెంట్స్ నిన్న అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేరడంతో ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ, భూపాలపల్లి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి ఈ రోజు ఉన్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ని విజిట్ చేశారు. వాళ్ళ విజిట్ లో స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఇస్తుపోయేటువంటి విషయాలు వాళ్ళు చెప్పారు. అసలు ఉపాధ్యాయుల పట్ల
ఇట్లాంటి విద్యార్థులు ఈ విధంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ ముగ్గురు కూడా షాక్ గురయ్యారు. విద్యార్థులు వారికి చెప్పినటువంటి సమాచారం మేరకు వాళ్ళ స్కూల్లో పనిచేస్తున్నటువంటి రాజేందర్ అనే ఉపాధ్యాయుడు మంచినీటిలో క్రిమిసంహారక మందు అనేటువంటి మోనోక్రోటోపాస్ క్రిమిసంహారక మందు కలపడంతో మేము అస్వస్థకు గురయ్యామని స్టూడెంట్స్ ఎమ్మెల్యేకు, కలెక్టర్ కు, ఎస్పీకి వివరించారు. మా స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు తమను చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి ముగ్గురు ఉపాధ్యాయుల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంతో వారి మీద కోపం ప్రదర్శించక స్టూడెంట్స్ అయినటువంటి మా మీద కోపం ప్రదర్శిస్తూ మమ్మల్ని తిడుతున్నారు, కొడుతున్నారు కూడా స్టూడెంట్స్ చెప్తారు. దీంతో వాళ్ళందరూ కూడా ఒకసారి షాక్ గురయ్యారు, అయ్యారు. ముఖ్యంగా స్కూల్లో ఉన్నటువంటి సైన్స్ టీచర్ రాజేందర్ మంచినీటి ట్యాంకులో పురుగుల మందు, క్రిమిసంహారక మందు కలిపి అనుమానం రాకుండా చేసి దాన్ని విద్యార్థుల దుప్పట్లపై కూడా చల్లాడని వారు తెలిపారు. ఇటువంటి విద్యార్థులను ఈ విషయం బయటకు చెప్తే కొడతానని తీవ్రంగా హెచ్చరించారని స్టూడెంట్ తెలిపారు. తో పాటు టీచర్ రాజేందర్ ఎవరికి అనుమానం రాకుండా తాను కూడా అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులతో పాటు హాస్పిటల్లో జాయిన్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ విషయం చెప్పడంతో కలెక్టర్, ఎమ్మెల్యే కూడా చాలా సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తామని కూడా చెప్పారు. దాంతో పాటు ఇమీడియట్ గా వంట మనిషిని సస్పెండ్ చేశారు. దాంతో పాటు ఉపాధ్యాయులపై కూడా శాఖపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామన్నారు. ఇమీడియట్లీ జిల్లా కలెక్టర్ కూడా ప్రాథమికంగా ఎంక్వైరీ చేసినటువంటి రాహుల్ శర్మ, జిల్లా కలెక్టర్, నీటిలో పురుగుల మందు కలిపినటువంటి టీచర్ రాజేందర్ తో పాటు వేణు, సూర్యప్రకాష్, వంట మనిషి రాజేశ్వర్ కూడా ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కంప్లీట్ గా జాబ్ నుంచి రిమూవ్ చేస్తాం. సర్వీస్ రిమూవ్ చేయడంతో పాటు పోలీస్ కేసులు కూడా నమోదు చేస్తామని కూడా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ అంతర్గత వివాదాలతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసుకుంటే చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఎక్కడకు సరే జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా అందరూ అలర్ట్ గా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి హాస్టల్ ప్రత్యేక అధికారులు, పోలీసు సిబ్బందులు తనిఖీలు చేసి స్టూడెంట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని, వారి సమస్యలు తెలుసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు అస్వస్థకు గురైనటువంటి విద్యార్థులకు ఉప్పల్పల్లి ప్రధాన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే మెరుగైన ట్రీట్మెంట్ కోసము వరంగల్ గాని, హైదరాబాద్ కూడా తరలించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా కలెక్టర్ తెలిపారు. పాటు స్పెషల్ వైద్యులు కూడా పర్యవేక్షణలో ఉండి వాళ్ళకి స్టూడెంట్స్ కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సో ఈ ఘటన అయితే తీవ్రంగా సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నమ్మి వాళ్ళ పిల్లల్ని పంపిస్తులో జంపిస్తారు. తల్లిదండ్రుల తర్వాత చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులకు ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయుల మధ్య వారు గొడవ, వారి విభేదాలతోటి వీటిలో కలిపి విద్యార్థులను అస్వస్థకు గురి చేయడము, వారి ప్రాణాలతోటి చెలగాటం ఆడేలాంటి ఘటన పట్ల తల్లిదండ్రులు అయితే తీవ్రమైనటువంటి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజు పటేల్, అంటే ఉపాధ్యాయుల వ్యక్తిగత గొడవ కారణంగా ఇంతటి ఘాతకానికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఒకవేళ నిజంగా ఉపాధ్యాయులే ఈ పని చేసి ఉంటే మాత్రం వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సందీప్, అది ప్రాథమికంగా ఆల్రెడీ ఎంక్వైరీ అయిపోయింది. స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్పే అవకాశం ఉండదు. విద్యార్థులు జరిగింది చూసినట్టు చెప్పేటువంటి విద్యార్థులు అమాయకత్వంతో ఏది జరిగిందో అదే చెప్తారు. కానీ కావాలని ఉపాధ్యాయుల మీద మాత్రం ఆరోపణలు చేయరు అనే విషయం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ ఇట్లీ ప్రాథమికంగా విచారణలో టీచర్ రాజేందర్ తో మరొక టీచర్ వేణు, సూర్యప్రకాష్, వంట మనిషి ఈ నలుగురు కూడా కారణమని ఇమీడియట్లీ గుర్తించారు. గుర్తించిన వెంటనే ఇమీడియట్లీ వారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడంతో పాటు కావాలని కక్షపూరితంగా కనుక ఇలాంటి చర్యకు పాల్పడి ఉంటే ఖచ్చితంగా అవసరం అంటే వారిని జాబ్ నుంచి తొలగిస్తామంటే సర్వీస్ కంప్లీట్ గా ఉద్యోగం నుంచి తీసేస్తామని కూడా జిల్లా కలెక్టర్ హెచ్చరించడం జరిగింది. సస్పెండ్ అనేది కూడా వారికి పెద్ద ఎత్తున కూడా ఒక శిక్ష అనే చెప్పవచ్చు. ఎందుకంటే టీచర్స్ ఇలాంటి ఘటనకు పాల్పడడం అనేది దాదాపు ఎప్పుడు ఎక్కడ కూడా జరగలేదు. పిల్లలు అనారోగ్యానికి గురైతే వారికి
నుంచి వాళ్ళు చూసుకోవాల్సినది ఉపాధ్యాయుడు ఇలా వారి కారణం వారి ప్రాణం ఆడడం అనేది ఈ ఘటనలో పాల్పడటం పట్ల కూడా వారు విద్యార్థుల్లో పాటు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికైతే ఆ ఉపాధ్యాయులతో పాటు 100 మంది వారిని సస్పెండ్ చేశారు. ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. లోతుగా విచారణ చేసిన అనంతరము అవసరం ఉంటే వాళ్ళని కంప్లీట్ గా కూడా విధుల నుంచి కూడా తొలగించే అవకాశం ఉంది. ఈ సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.